జయరామ్ గారు వీళ్ళు మాట్లాడాల్సిన అవసరం ఉంది. రైట్, జయరామ్ గారు మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడరా? సందీప్ చెప్పండి. రైట్, మొత్తం మీద ఈ రోజు ప్రెస్ క్లబ్ కి అంటే బీఆర్ఎస్ నేతలు తరలి వెళ్తున్నారు, అంటే కాంగ్రెస్ నేతలు కూడా వచ్చే అవకాశం కూడా మనకు కనిపించట్లేదు. అంటే ఏం జరగబోతుంది అంటారు ఈ రోజు? అంటే వీళ్ళేమో కంపల్సరీ అసెంబ్లీకి రావాలని వీళ్ళు పట్టుబడతా ఉన్నారు, వీళ్ళు ప్రెస్ క్లబ్ కావాలని వీళ్ళు పట్టుబడతా ఉన్నారు. ఏం జరగబోతుంది అంటారు ఈ రోజు? ఎవరు నన్ను అడుగుతున్నారా సీనా అడుగుతున్నారా? మీరు కంక్లూడ్ ఇవ్వండి. టైం ఇవ్వాలని ఒకటి, ఇప్పుడు మనము విషయాలను ఎక్కువ ప్రొలాంగ్ చేయకుండా ఈ రెండు రాజకీయ పార్టీలు ఏదైతే చేయాల్సిందంటే నిజంగా ప్రజల పక్షాన ఉంటాయి. సీన్ అని ఒకటి రియల్ ఇస్ కరెక్ట్ వర్డ్, ఎవ్రీబడీస్ నోస్. ఒక సీఎం అనే వ్యక్తి ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తారా? ప్రెస్ క్లబ్ కు రా, జింకానా గ్రౌండ్ కు రా, లేకపోతే ప్యాడేజ్ హోటల్లో కూర్చుందాం, ఇది పాసిబిలిటీనా? మనం అడగడానికి కూడా మనం కేసీఆర్ గారిని కూడా అట్లే రమ్మని చెప్పామా? ఆయన గడి దాటి బయటికి రాలేదు. మరి ఇది పావని ఎట్లా లేదు కాబట్టి పెద్ద ప్రయోజనాలు ఏమి ఉండకపోవచ్చు. కానీ అంటే ఇట్లాంటి ఎన్నో అంటే దీన్ని అనవసరమైన ప్రొలాంగ్ చేసేసి విషయాన్ని కప్పిపుచ్చటము. ఇక్కడ చాలా క్లియర్ గా ఒకటి అర్థమవుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వానికి అర్థం కావాల్సింది ఏంటంటే మీరు డిలే చేయటం వల్ల డిలేడ్ ఇన్వెస్టిగేషన్ డినైడ్ జస్టిస్. మీ ఇన్వెస్టిగేషన్ ఎంత వెనక్కి వెళ్ళిపోతే, ఎంత డిలే అవుతూ ఉంటే అవతల వ్యక్తికి అంత బెనిఫిట్ జరుగుతుంటుంది. కాయిన్ ఇన్ఫర్మేషన్ ఇది మాత్రం దయచేసి కాంగ్రెస్ శ్రేణులు గమనించాలి. ఒకవేళ కనుక ఇక్కడ సమస్యలు డెఫినెట్ గా అవినీతి జరిగింది అనేది ప్రజలు నమ్మిండ్లు కాబట్టి మీకు పట్టం కట్టారు. ఇంకా ఎందుకు మీ డౌట్ ఎందుకు? ఇది రేవంత్ రెడ్డి మీద ఎట్లాంటి అపోహ పోతుందంటే రేవంత్ రెడ్డి వాళ్ళతో కుమ్ముక్కైపోయాడు, రాజకీయ ఒప్పందం చేసుకున్నాడు, దానికి డబ్బులు తీసుకున్నాడు, వాళ్ళను ఇట్లానే చేసేసి ఓన్లీ రాజకీయ ఆరోపణలు మాత్రం జరుగుతుంది తప్పితే వాళ్ళు జైల్లోకి పోరు అనేది నాకు ఇప్పుడు ఏ జిల్లాకు పోయినా నాతో అదే చెప్తున్నారు జనాలు. అన్న ఈ రోజు అరెస్టులు జరుగుతాయి అన్న, జైలుకు పోతారా అన్న, రేవంత్ రెడ్డికి అంత సినిమా ఉందా, రేపు ఒకవేళ బీఆర్ఎస్ వస్తే రేవంత్ రెడ్డిని ఊరుకుంటారా? ఇలాంటి డిస్కషన్ కామన్ మ్యాన్. ఇది దయాకర్కు తెలుసు, సీనాకు తెలుసు, నాకు తెలుసు, పావనికి తెలుసు. అంటే అరెస్ట్ చేయమని ప్రజలు కోరుకుంటున్న తర్వాత మీరు ఎందుకు చేస్తున్నారు? ఓన్లీ బ్లాక్మెయిల్ రాజకీయాలు దేనికోసము అనేది ఒకసారి ప్రశ్నించుకోవాలి. ప్రజలు మీకు బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చిండ్రు. బ్రహ్మాండమైన మెజారిటీ అంటే ఏదో పెద్ద హీరో నేను చేయలేదు, కానీ మీకు మెజారిటీ ఇచ్చేసిండ్రు. మీకు ప్రజలు మిమ్మల్ని సీట్లో కూర్చోబెట్టిన తర్వాత దాన్ని మీరు ఏ విధంగా ప్రజల ముందుకు పెట్టాలి? ఈరోజు అహంకారం మీద, అవినీతి మీద జరిగిన పోరాటంలో కాంగ్రెస్ గెలిచింది. దానిపైన మేము సమెదల్లాగా పనిచేసాం, కానీ మేము ప్రభుత్వం లోపల నేతలం కాము. దాన్ని పంచుకోవడం కోసం సీనన్న లాంటి వాళ్ళు నిజంగా కనుక ఉన్నట్టు ఉండేవాళ్ళు. సీనన్న ఇంతకుముందు దయాకర్ ఒక మంచి మాట మాట్లాడారు. అక్కడ చెప్పిన డబ్బులు ఎంత, ఇచ్చిన పైసలు ఎంత అంటే సీనన్నకు అక్కడ ఖర్చు మంచిని తాగడానికి కూడా లేదు. ఇది అందరూ తెలిసిన విషయాలే. కార్పొరేషన్లు పెట్టి అప్పులు చేయడానికి పనికొచ్చింది తప్పితే ప్రజలకు ఉపయోగపడ్డది ఏది లేదు. ఇవన్నీ తెలిసిన విషయాలే. అప్పుడు ఎప్పుడు ఇదే స్టోరీ. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటి అంటే ఓన్లీ ఇద్దరు వ్యక్తులు రెండు కులాల మధ్య, ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఇప్పుడు ప్రజల్లో రెండు కులాల మధ్య కులాన్ని కాపాడుకోవడం కోసం, కుటుంబాన్ని కాపాడుకోసం ఆడుతున్న డ్రామా ఇది. ఆ రోజు వెలమ కులము, వెలమ కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం కేసీఆర్ డ్రామా ఆడిండు. ఈ రోజు రెడ్డి కులాన్ని ప్లస్ నీ కుటుంబాన్ని, రేవంత్ కుటుంబాన్ని కాపాడు రేవంత్ డ్రామా ఆడుతున్నాడు. ఈ రెండు డ్రామాల లోపల ప్రజలను నలిగిపోవాలి. దీనికి నిజంగా ఒక దోషులు ఎందుకు వదిలేయాలి అనే ప్రశ్న ప్రజల నుంచి వస్తూ ఉన్నది. దానికి ఆన్సర్ చెప్పుకోవాల్సింది ప్రభుత్వం. నాకు సంబంధం లేదు అనే విషయాన్ని నేను ప్రజల ముందు ఉంచదలుచుకున్నాను. దయాకర్ గారు ఏం చెప్తారు? తెలంగాణ ప్రజల నుంచి కాళేశ్వరం అనేది దాదాపు 90,000 కోట్ల 1,00,000 కోట్ల ఒక బడ్జెట్ తో కట్టారు కాబట్టి దాంట్లో ఒక అవినీతి జరిగింది కాబట్టి ఇవాళ ఒక కమిషన్ వేసినాం. దానిపైన కమిషన్ వేసినప్పుడు